హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను టేప్ కొలతలతో బ్యాక్ సైడ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ ఎలాగ మనం కటింగ్ చేసుకోవాలో పేపర్ కటింగ్ అనేది చూపిస్తాను. దీని తర్వాత ఫ్రంట్ కటింగ్ కూడా చూపిస్తానండి. పేపర్ మీద ఎలాగ మనం టేప్తో ఎలా కొలుచుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే తీసుకోండి. మీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, అది తీసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఖర్చులతో సహా ఈ విధంగా వేసుకోండి. నేను చెప్పినట్టుగా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఒక టేప్ తీసుకోండి. సో పెద్ద నెంబర్స్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది అన్నమాట. ముందైతే మనం భుజం అయితే కొలుచుకోవాలండి. నా భుజం వచ్చేసరికి 12 వచ్చిందండి. అలాగే మీ భుజం మీ బ్లౌజ్ ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా అక్కడ రాసుకోండి. ఒక పేపర్ తీసుకుని దాని మీద రాసుకోండి. ఫస్ట్ అయితే భుజం అయితే మనము కొలుచుకోవాలి. ఆ తర్వాత పొడవు, జాకెట్ పొడవు ఎంత ఉందని కొలుచుకోవాలి. సో ఫస్ట్ అయితే నాకు 13 వచ్చింది, అంటే నేను 14 పెట్టుకుంటున్నాను. ఖర్చులతో సహా మనము 14 పెట్టుకోవాలి. ఆ తర్వాత బాడీ లూజ్ వచ్చేసరికి 22 వచ్చింది నాకు. కరెక్ట్గా 22 వేసుకోండి, ఎందుకంటే ఖర్చులతో మనం బాడీ లూజు కొలుచుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఆ తర్వాత నడుము లూజు, నాకు నడుము లూజ్ వచ్చేసరికి 20 వచ్చిందండి. ఖర్చులతో వేస్తాం కాబట్టి 20 అయితే నేను వేసుకుంటున్నాను. ఆ తర్వాత చంక ఎంత వచ్చిందనేది కొలుచుకోవాలి. నాకు చంక వచ్చేసరికి 6 వచ్చిందండి. సో నేను 6 వేసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోద్ది నాకు. ఈ కొలతలు అయితే నాకు కరెక్ట్గా సరిపోద్ది. ఇవన్నీ కొలుచుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి పేపర్ మీద కట్ చేసుకుందామండి. పేపర్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత సో ఓపెన్స్ ఏమో అటువైపు ఉండాలి, క్లోజ్ అయితే మన సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనము పేపర్ మీద రాసుకున్నాం కదా, దాంతో పలంగా ఇప్పుడు అన్నీ కూడా పేపర్ కటింగ్ మీద చేసుకోవాలి. చెప్పాను కదండి, నాకు 13 ఉంది పొడవు, నేను 14 పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఏమో నా భుజం వచ్చేసరికి 6 ఉంది కదండి, 6లో సగం నేను 3 తీసుకుంటున్నాను అనమాట. సో కరెక్ట్గా 3 వేసుకోవాలి అక్కడ, అంటే 3 అంగుళాలు వేసుకోవాలండి. ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. కింద మేడ వచ్చేసరికి నాకు 3.5 ఉంది, 4 పెట్టుకుంటున్నానండి. నేను 4.5 పెట్టుకుంటున్నాను. 4.5 అయితే నాకు కరెక్ట్గా ఖర్చులతో సహా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం స్కేల్తో గీసుకోవాలి. మెడ వచ్చేసరికి 6, ఆ తర్వాత మనకి 6లో సగం 3 తీసుకోవాలి, అంటే 3, అంటే భుజం జారకుండా ఉండాలంటే నాకు కరెక్ట్గా 3 అయితే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా లైన్ గీసుకొని ఈ విధంగా మెడ దగ్గర లైన్ గీసేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి 1 అంగుళం పెడితే సరిపోతుందండి. 1 అంగుళం పెట్టి రౌండ్ ఇచ్చేస్తే మనకి సరిపోద్ది అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి చంక లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట. చంక లూజ్ చెప్పాను కదండి, నాకు 6 ఉందండి. చంక లూజ్ వచ్చేసరికి ఇక్కడ 6 లాగా ఇక్కడ కింద వేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఈ విధంగా గీసేసుకోవాలి. ఖర్చులతో సహా ఏదైనా మనం ఖర్చులతో సహా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోతుందండి, క్లిప్లో చూపించిన విధంగా. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 1.5 అంగుళం పెడుతున్నాను. చంక దగ్గర లూజ్ రావాలి కాబట్టి 1.5 అంగుళం పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసరికి అంగుళం పెడుతున్నాను అనమాట. ఇప్పుడు మనము కరువు స్కేల్ ఉంటుంది కదండి, ఈ స్కేల్తో రౌండ్ తిప్పేస్తే చంక రౌండ్ అనేది ఈజీగా తిరిగిపోతుంది. చూసారా ఈ విధంగా. అలాగే ఇక్కడ కూడా మెడ దగ్గర కూడా రౌండ్గా తిప్పుకోండి. స్టార్టింగ్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి రౌండ్ పెట్టుకుంటేనే మనం ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఈ విధంగా చక్కగా నీట్గా కట్ చేసేసుకోండి. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో దాని అవతల బయటే ఉండాలి, ఎందుకంటే గీసిన గీత కనిపించాలండి. అందుకునే ఖర్చులతో సహా తీసుకున్నాం కాబట్టి చక్కగా చంక దగ్గర కూడా ఈ విధంగా రౌండ్ తిప్పేయండి. మనకి మెడలో రౌండ్గా తిరుగుతుంది, చంక దగ్గర కూడా రౌండ్గా వస్తుంది అన్నమాట. మీకు ఒకవేళ టేప్ కొలతలు అర్థం కాకపోతే బ్లౌజ్ కొలతలతో అయినా చూపిస్తానండి. బ్యాక్ సైడ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనకి ఫ్రంట్ సైడ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను, పేపర్ కటింగ్. ఇంతేనండి, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా బాగా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.